హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 22 క్యారెట్ 1 గ్రామ్ గోల్డ్ 6,325 రూపీస్ ఉంది. సో కంపేర్ టు ఎస్టర్డే చాలా వరకు తగ్గింది అనిపించింది. సో ఇదే మంచి టైం కదా గోల్డ్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇంకా మేము గోల్డ్ కొన్నాం అని చెప్పి గోల్డ్ షాప్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే వరలక్ష్మీవ్రతానికి కాయిన్ పెట్టుకుంటాం కదండి అమ్మవారి రూపు, అది తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. అయితే మేము లలితా జ్యువెలర్స్కి వెళ్ళాము. బట్ అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు. మేబీ గోల్డ్ రేట్ తగ్గింది కదా, అందుకే మాకులాగే చాలామంది కూడా వచ్చినట్టున్నారు. అలాగే సిల్వర్ కూడా 1 గ్రామ్ వచ్చేసి 85 రూపీస్ ఉంది. మనకి ఇక్కడ లలిత జ్యువెలర్స్లో బిగ్ బెనిఫిట్ ఏంటంటే మనం పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ప్లే ఏరియాలో వదిలేసి మనకు నచ్చినంతసేపు షాపింగ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో వచ్చి పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ తినిపించేసి మళ్ళీ వెళ్ళి మన షాపింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ విషయంలో మాత్రం లలిత జ్యువెలర్స్ మంచిగా చేసిందని అనిపించింది నాకు. ఈసారి లలిత జ్యువెలర్స్లో సిల్వర్ ఐటమ్స్ చాలా కొత్త కొత్త డిజైన్స్, చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇంతకుముందు దేవుడి విగ్రహాలు అయితే చిన్న సైజు దొరికేవి కావు, అన్నీ పెద్దవే ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు చిన్న సైజు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ తర్వాత అమ్మవారి ఫేసెస్ అవి కూడా చాలా బాగున్నాయి. అంటే యాంటిక్ ఫేసెస్, తర్వాత ప్యూర్ సిల్వర్ ఫేసెస్, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ తర్వాత అష్టలక్ష్మి చెంబులు అనమాట. ఇవి కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. అండ్ అలాగే లైట్ వెయిట్ కూడా ఉన్నాయన్నమాట. ఈ కుందులు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇప్పుడు ప్లెయిన్వి ఉన్నాయి, డిజైన్స్తో ఉన్నాయి. కానీ మనం డైలీగా యూజ్ చేసుకునేవి పూజకైతే మాత్రం ప్లెయిన్ తీసుకుంటే మంచిది. లేదు మనం అప్పుడప్పుడు వ్రతాలకి పూజలకి యూజ్ చేసేదనుకోండి, సో డిజైన్ తీసుకున్నా పర్వాలేదు. అంటే ఏంటంటే మనం తోముకునేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. అంటే దానికి జిడ్డు పట్టేసి ఉంటుంది, అది బేగా రిమూవ్ అవ్వదన్నమాట. చాలా బ్లాకీగా అనిపిస్తుంది. డిజైన్స్ ఎక్కువ ఉన్నది అయితే దానికి లోపల పట్టేసి ఉంటుంది, దాన్ని ఎంత తోమినా సరే బేగ పోదనమాట. అది నాకు ఎక్స్పీరియన్స్, అందుకే చెప్తున్నాను. అలాగే దీపక్ కుందులు, శంకు చక్రం కుందులు, తర్వాత కలసం కుందులు చాలా వెరైటీగా చాలా బాగున్నాయి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసుకునే 4-in-1 స్టాండ్, పాలవెల్లి, తర్వాత 5 దీపాలు పెట్టి హారతి ఇచ్చుకునేది, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి పూజా తాళి. మనం డైలీ పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఈ తాళిలో ఉంటుంది. అదంతా ఒక సెట్ అనమాట. దీని కాస్ట్ మాకు ఎంత చెప్పారంటే ఆ రోజు రేటు 1 గ్రాము 85 రూపీస్ ఉంది. సో దాని కాస్ట్ వచ్చేసి 1,90,000 చెప్పారు మాకు. చిన్న దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి స్టాండ్స్, గోల్డ్ కోటెడ్ స్టాండ్స్ అండ్ సిల్వర్ స్టాండ్స్ అండ్ అలాగే రోజ్ వుడెన్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా అష్టలక్ష్మి కాయిన్ సెట్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. అంటే ఇవి ఎక్కువ ఏంటంటే దీపావళి రోజున ఇవి పూజలో పెట్టి ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు ఈ అష్టలక్ష్మి కాయిన్స్తోని. అండ్ ఇంకా మన ఫోన్ పౌచెస్ సిల్వర్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవుడి విగ్రహాలు కొనేటప్పుడు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన ఇంటి యజమాని బొటన్ వేలు సైజు మించకుండా ఉండేటటువంటి చిన్న సైజ్ విగ్రహాలు మాత్రమే మనం తీసుకోవాలి. లేదు మనం దానం చేయాలి అనుకున్నప్పుడు ఏ సైజు అయినా పర్వాలేదు, బట్ ఇంట్లోకి మాత్రం చిన్న సైజువే తీసుకోవాలి. తర్వాత మనం తీసుకునే విగ్రహం యొక్క రూపురేఖలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నవ్వుతూ ఉండి సత్యనారాయణ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో. శంఖం, చక్రం, గదం, హస్తం, తర్వాత మెడలో పూలమాల అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు అమ్మవారి విగ్రహం చూడండి ఎంత నీట్గా చెక్కారో, ఎంత నీట్గా ఉందో. అండ్ బ్యాక్ సైడ్ కూడా జడ అది ఎంత బాగుందో. వినాయకుడిది కూడా అలాగే ఉంది. సో మనం చూసేటప్పుడు ఫేస్ కూడా నవ్వుతూ ఉండేటట్టువే తీసుకుంటే మనకు కూడా ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది పూజ చేసే టైంలో. సో అందుకే మనం విగ్రహాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఇదంతా ఒక సెట్ లాగా అనమాట. 2 దీపం కుందులు, 2 నైవేద్యం బౌల్స్ అండ్ ఒక చిన్న గ్లాసు, వాటితో పాటు లక్ష్మీ అమ్మవారు, వినాయకుడిది విగ్రహం అనమాట. ఇవన్నీ కలిపి ఒక సెట్. దీని కాస్ట్ వచ్చేసి 80,000 అలా చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నవి. వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం
చాలా బాగుంది. ఎంత నీట్‌గా ఉన్నదో ప్రతీది కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖడ్గం, గదం, తర్వాత కుక్కర్, క్యారేజ్ ఇవన్నీ చూస్తే నాకైతే సిల్వర్‌లో ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయా అని నాకు అప్పుడే అనిపించింది. అండ్ అలాగే వాచ్ కూడా ఉంది సిల్వర్‌లో. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.